సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తున్నారా? చనా కొడకలరా? సారీ, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న కొంతమందికి అర్థమయ్యే భాషలో మాట్లాడాల్సి వస్తారు. మళ్ళీ అన్నింటి మీద స్టే తెచ్చుకుని మళ్ళీ వస్తున్నానంటే అక్కడ రంగరాజన్ ఉండేవాడు కదా అప్పుడు మంత్రి, తర్వాత తీసి దొబ్బారు. అదే సోడా బుడ్లు పెట్టి సోడాలు ఇసిరేసి కొట్టాలని చెప్పి అంతా స్కెచ్ చేసుకున్నాడు. సరే చూద్దాంలే, అప్పటికి నాకు సిఆర్పిఎఫ్ వచ్చేసింది అనుకుంటే ఇంకో 4 కేసులు పెట్టాడు. 4 ఎడతాడు. ఈ బ్లడ్ ఖర్చులు ఎందుకు అయినా మనకి అది ఏంటిది హోల్ అది హోల్కి రకరకాల భాష ఉంటుంది. ఆ భాష నేను మాట్లాడకూడదు ఈ పొజిషన్లో. సో అర్థమైన వాడికి అర్థమైనంత. సో ఎందుకులే అని చెప్పి నేను రావడం కూడా మానేశాను. నేను పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టా, అత్యంత ఐశ్వర్యంలో పుట్టా. ఇప్పటికి నా జీవన విధానంలో పెద్దగా మార్పు ఏమీ లేదు. అప్పుడు పంది మాంసం అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు 500 కోట్లు 1000 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్లో కట్టుకుంటున్నారు తప్ప, మేము అప్పుడు బాగానే ఉన్నాం, ఇప్పుడు బాగానే ఉన్నాం అంతే రాస్తాడు. అది అదే పనిగా జగన్మోహన్ రెడ్డి బాగా అలా కొంతమంది ఉన్నారు. బయటకు వస్తాను, అక్కడ ఇంకా ఛార్జ్షీట్ వేయలేదు, ఈయన కొడుకులు డిసైడ్ చేస్తారా? ఎవడో కొంతమంది భోగాల్లో అభియోగం చేశారు, జరుగుతుంది ఇన్వెస్టిగేషను. భోగాల్లో అభియోగం చేసినంత మాత్రం తీసేస్తారా? ఈ పోస్ట్లో ఉన్నాను కదా అని ఎవడ పడితే ఆడు ఏది పడితే అది వాగేసి అర్థమైందా లిప్ మూమెంట్. మై అటాక్ ఈస్ ఓన్లీ ఆన్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రజెంట్ ఎమ్మెల్యే ఆఫ్ పులివెందుల, ఓన్లీ లిమిటెడ్ టు